వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. సో ఇవి కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ ధనుష్ అగర్ వాళ్ళు అడుగుతున్నారు, అన్న 10,000 to 15,000లో మంచి వాషింగ్ మిషన్ సజెస్ట్ చేయండి. ఈ క్వశ్చన్కి 11 లైక్స్ ఉన్నాయి, అంటే దగ్గర ఒక 11 మెంబర్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో శాంసంగ్ అండ్ ఎల్జీ టాప్ లోడ్లో సో ఏది తీసుకున్నా డిసప్పాయింట్ అవ్వరు. నేనైతే పర్సనల్గా మా ఇంట్లో శాంసంగ్ టాప్ లోడ్ అయితే వాడుతున్నాను ఒక 6 yearsగా. యాజ్ ఆఫ్ నో ఎలాంటి ఇష్యూస్ రాలేదు. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత సో వాషింగ్ అనేది అంత బాగా అయితే జరగదు. బట్ స్టిల్ వేరే అన్నిటితో కంపేర్ చేస్తే శాంసంగ్ అండ్ ఎల్జీ రెండు కూడా బాగుంటాయి. అండ్ వర్ల్పూల్ కూడా మీరైతే కావాలంటే వెళ్ళొచ్చు, ఒకవేళ వీటిని అఫోర్డ్ చేయలేకపోతే. ఆఫర్స్ టైంలో 13 to 15 మధ్య ప్రైస్ రేంజ్లో వస్తాయి. సో టాప్ లోడ్వి 7 kg కెపాసిటీవి. ఎల్పి వంశీ అడుగుతున్నారు, ప్రజెంట్ అండర్ 35,000లో బెస్ట్ కెమెరా విత్ వీక్ ఎండ్ గేమ్. ఓకే, అప్పుడప్పుడు గేమ్స్ ఆడతా అని మీ ఉద్దేశం. 35,000లో బెస్ట్ కెమెరా ఫోన్ అంటే సో మీకు వివో V40 సో ప్రజెంట్ ఉన్న దాంట్లో బెస్ట్ కెమెరా ఫోన్. అండ్ V40 Pro కూడా ఒకవేళ 35,000లో దొరికితే చూడండి, లేదంటే V50 చాలా మంచి ఆప్షన్. సో మీకు బడ్జెట్ను బట్టి సో V50 దొరికితే బిలో 35,000లో చాలా ఆఫ్లైన్ స్టోర్స్లో డెఫినెట్గా దొరుకుతుంది, అది మంచి ఆప్షన్. లేదు బిలో 30,000లో V40 దొరికితే అది మంచి ఆప్షన్. సో ప్రైస్ని బట్టి ఈ మూడిట్లో ఏది తీసుకున్నా మీకు మంచి కెమెరా పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ వీకెండ్ గేమింగ్, క్యాజువల్ గేమింగ్కి అయితే సరిపోతుంది. లేదు వివో వద్దనుకుంటే మోటో ఎడ్జ్ 50 Pro కూడా సో 28-30,000 రేంజ్లో వస్తుంది, కాకపోతే బ్యాటరీ వీక్ ఉంటుంది అందులో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దివేష్ అగర్వాల్, మా సిస్కి ఫోన్ తీసుకోవాలి, సజెస్ట్ మీ శాంసంగ్ S25 Ultra వర్సెస్ X200 Pro వర్సెస్ S24 Ultra ఆర్ ఎనీ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ మొబైల్. సో ఈ మూడిట్లో ఏది తీసుకున్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో వివో కొంచెం లో ఎండ్ బ్రాండ్, వివోనా అని కొంతమంది చీప్గా చూసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఫీలింగ్ మీకు ఉంటే వివో కాకుండా ఆ రెండిట్లోకి వెళ్ళండి. బట్ నా పర్సనల్గా ఈ మూడిట్లో నేను ఏది కొంటానంటే, నా దగ్గర బడ్జెట్ ఉంటే వివో X200 Pro చాలా అంటే చాలా వాల్యూ ఫర్ మనీ. ఆఫ్లైన్లో 75 to 80 రేంజ్లో వస్తుంది, కిల్లర్ పర్ఫార్మెన్స్. ఆ ప్రైస్ మనం పెట్టే డబ్బులకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆ ఫోన్. నెక్స్ట్ క్వశ్చన్ సంజీవ్ విష్మోక్, 10 to 15K మధ్యలో బెస్ట్ మొబైల్, టాప్ ప్రయారిటీ, ఆప్టిమైజ్డ్ OS, డిస్ప్లే AMOLED ఉంటే చాలన్నా. ఐ విల్ వెయిట్ ఫర్ 30 days ఫర్ ఎనీ న్యూ లాంచెస్ ఆల్సో. సో ఈ ప్రైస్ రేంజ్లో అప్కమింగ్ 30 daysలో మీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే న్యూ లాంచెస్ అయితే ఏం లేవు. మన ఛానల్లో ఆల్రెడీ అండర్ 20,000, 15,000 ఏ మొబైల్స్ కొనాలో వీడియో చేశాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అందులో బెస్ట్ కెమెరాకి ఏం కొనాలి, బెస్ట్ ఆప్టిమైజ్డ్ OS కోసం ఏం కొనాలి, గేమింగ్కి ఏం కొనాలి, ఓవరాల్ ఆల్రౌండర్ ఏం కొనాలి అని డీటెయిల్గా మాట్లాడాను ఒక 6 to 8 minutes వీడియో. అది చూస్తే మీకు బెటర్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ దాదు, iPhone 16 Plus వర్సెస్ Samsung S25 బెస్ట్ మొబైల్ అన్న. Samsung S25, iPhone 16 Plus దేనికి అదే. ఆండ్రాయిడ్ కావాలనుకుంటే S25కి వెళ్ళండి, యాపిల్లో కావాలనుకుంటే iPhone 16 Plusకి వెళ్ళండి, రెండు కూడా చాలా మంచి మొబైల్స్. అండ్ నెక్స్ట్ భరద్వాజ్ వారధి, కర్వ్డ్ డిస్ప్లేకి యూవీ గ్లాస్ యూజ్ చేయొద్దు అంటున్నారు. ఈ మధ్య బెస్ట్ గ్లాస్ ఫర్ కర్వ్డ్ ఫోన్స్ మెంబ్రేన్ గ్లాస్ బెటర్ అంటున్నారు, మీ ఆన్సర్ ఏంటి? సో నేనైతే కర్వ్డ్ మొబైల్స్కి యూవీ గ్లాస్ వాడడం అయితే ఎప్పుడో మానేశాను, ఎందుకంటే అవి ఆగవు. అండ్ వాళ్ళు యూజ్ చేసే ఆ లిక్విడ్ వల్ల కూడా మొబైల్ పాడే అవకాశాలు ఉంటాయి. మెంబ్రేన్ బెస్ట్. నేను దాదాపు ఏ కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ కొన్నా మెంబ్రేన్ వేయించుకుంటాను, అదే బెస్ట్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మెంబ్రేన్ వాడినా నాకు మల్టిపుల్ టైమ్స్ కింద పడిన సందర్భాలు ఉన్నాయి, బట్ లక్కీగా అయితే ఏం కాలేదు, బట్ చెప్పలేం. సో కొంచెం మంచి కేసు వాడండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి మెంబ్రేన్ వాడితే. యూవీ గ్లాస్ అయితే సో ఉండదు, లేస్తుంది, అంత చూడ్డానికి బాగా కనబడదు, ఒక సైడ్కి లేసి వేయించిన 2-3 రోజులకు లేచిన సందర్భాలు కూడా ఉన్నాయి యూవీ గ్లాస్. నెక్స్ట్ రాజవరపు ప్రకాష్, నథింగ్ ఫోన్ 3A లాంచ్ అయ్యాక రివ్యూ చేస్తావా బ్రో? డెఫినెట్గా పక్కా వస్తుంది. 3A Pro రెండిటి రివ్యూ మన ఛానల్లో వస్తుంది. నెక్స్ట్ రమేష్ నక్కన అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ విత్ లాట్ ఆఫ్ లవ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద iPhone 16e? ఈజ్ ఇట్ బెటర్ పిక్ దెన్ iPhone 15 Plus? లేదు బ్రో, నాకైతే iPhone 16 బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. లేదు మీకు కొంచెం పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ కావాలనుకుంటే iPhone 15 Plusకి వెళ్ళండి. అదర్వైజ్ iPhone 16eతో కంపేర్ చేసిన, 15 Plusతో కంపేర్ చేసిన iPhone 16 వాల్యూ ఫర్ మనీ ఆప్షన్. అసలు iPhone 16e 60,000 ఏంటో నాకు అర్థం కాలేదు, చాలా దారుణం. iPhone 16 66-65,000కి వస్తుంది, ఇంకా iPhone 16e 60,000 పెట్టి ఎవరికి ఉంటారు? సింపుల్ లాజిక్. వెయిట్ చేయండి, iPhone 16e డెఫినెట్గా 40,000లో వస్తుంది సెప్టెంబర్ బిగ్ బిలియన్ డే సేల్స్లో. నెక్స్ట్ విష్ణు గదసాల అన్న, iPhone 16 Plus బిగ్ బిలియన్ డే సేల్లో ఎంత కాస్ట్లో రావచ్చు? 60,000 ప్రైస్ రేంజ్లో పక్కా వస్తుంది, ఒక 2-3,000 అటు ఇటు. iPhone 16 50,000కి, 16 Plus 60,000కి,
ఇంకొంచెం తక్కువ కూడా రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద పాయిజన్ కింగ్, అవర్ యూ డార్లింగ్, ఐ విల్ హోప్ యు ఆర్ ఫైన్. అన్న వివో V50 లాంచ్ అయింది కదా, మన ఇండియాలో V50 Pro లాంచ్ ఎప్పుడు చేస్తారు? మేబీ ఇంకొక 1 or 2 monthsలో అయితే తీసుకురావచ్చు. అసలు అయితే V40 సిరీస్ రీసెంట్గానే లాంచ్ అయింది, దీన్ని ఇంకొంచెం ఆపాల్సింది. బట్ V50ని కొంచెం ఎర్లీగా తీసుకొచ్చారు. సో ఇంకో 2 monthsలో ప్రోని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రమణ, Xiaomi 15 Ultra వర్సెస్ X200 Ultra వెయిట్ చేస్తాను, కెమెరాస్లో ఏది బెస్ట్ ఉండొచ్చు, జస్ట్ గెస్ అన్న, మొబైల్ రిలీజ్ కాలేదు ఇంకా. Xiaomi 15 Ultra, Vivo X200 Ultra గురించి అడుగుతున్నారు, X200 Pro కూడా కాదు. నా ఉద్దేశంలో X200 Ultraనే బెటర్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే Xiaomi 14 Ultra వచ్చినప్పుడు, సో Xiaomi 14 Ultraనే Vivo X100 Pro ప్రజెంట్ నా దగ్గర ఉంది, దీనికంటే కెమెరాలో వెనుకబడింది. ఇంకా మనం Vivo X200 Ultraతో కంపేర్ చేస్తున్నాం, X200 Proతో కూడా కాదు, Xiaomi 15 Ultraని. సో Vivo X200 Ultra బెటర్గా ఉంటుందనేది నా గెస్, చూద్దాం వచ్చిన తర్వాత. TSP కృష్ణ, బెస్ట్ మొబైల్ 25,000 to 30,000 ఫర్ మై వైఫ్, మెయిన్లీ కెమెరా అండ్ బ్యాటరీ. సో Vivo V40 ఆర్ V40 Pro లేదా రీసెంట్గా లాంచ్ అయిన V50. Vivo V40 అయితే బిలో 30,000లో వస్తుంది, ఒకసారి అయితే చెక్ చేయండి చాలా ఆఫ్లైన్ స్టోర్స్లో. అండ్ నెక్స్ట్ కొండవీటి నీళ్ళు అడుగుతున్నారు, S23 Ultra వర్సెస్ ఐఫోన్, ఐఎమ్ ఏ కంటెంట్ క్రియేటర్, S23 Ultra తీసుకోవాలి అనుకుంటున్నా, ఆల్రౌండర్ మొబైల్ కదా, వీడియోస్కి బాగుంటుందా? సో ఓవరాల్ ఆల్రౌండర్గా కావాలనుకుంటే S23 Ultraకి వెళ్ళండి. అండ్ ఐఫోన్లో కూడా ఏ ఐఫోన్ మీరు కమెంట్ చేయలేదు, సో సరే iPhone 16 అనుకున్నాం, S23 Ultra ప్రజెంట్ ఉన్న ప్రైస్తో కంపేర్ చేస్తే. సో వీడియోకి మాత్రం iPhone 16 కొంచెం బెటర్గా ఉంటుంది, బట్ ఓవరాల్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా S23 Ultra ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాయి కుమార్, 8 Gen 2 వర్సెస్ 8 Gen 3, ఏ ప్రాసెసర్ బెస్ట్ బ్రో? థర్మల్స్ అండ్ బ్యాటరీ ఇష్యూస్ ఉండకూడదు, ప్లీజ్ రిప్లై బ్రో. నథింగ్ 3A సిరీస్ అబౌవ్ 30K అవసరమా? ఒక మంచి ఫోన్ చెప్పు బ్రో. ఫ్లాట్ డిస్ప్లే ఉండాలి, మంచి కెమెరా ఉండాలి. సో ఫ్లాట్ డిస్ప్లే మంచి కెమెరాతో అయితే ప్రజెంట్ ఆప్షన్స్ లేవు, వెయిట్ చేద్దాం. నథింగ్ 3A సిరీస్ వచ్చిన తర్వాత మనం కెమెరాస్ని టెస్ట్ చేసి అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ 8 Gen 2 వర్సెస్ 8 Gen 3, ఏ ప్రాసెసర్ బెస్ట్? థర్మల్ అండ్ బ్యాటరీ ఇష్యూస్ అన్నారు, రెండు కూడా చాలా మంచి మొబైల్స్. అఫ్ కోర్స్ 8 Gen 3 పవర్ఫుల్, బట్ నేను 8 Gen 2, 8 Gen 3 రెండు కూడా లాంగ్ టర్మ్ అయితే యూజ్ చేశాను. నాకు 8 Gen 2 కొంచెం స్టేబుల్గా బెటర్ థర్మల్స్ కంట్రోల్లో ఉన్నట్టు అనిపించింది. 8 Gen 3తో కంపేర్ చేస్తే రెండు బాగానే ఉన్నాయి, బట్ నా థర్మల్స్ పరంగా మాట్లాడుకుంటే 8 Gen 2 నాకు లాంగ్ టర్మ్ యూసేజ్ 1 year పైన వాడాను నేను. 8 Gen 2 వాడాను, 8 Gen 3 వాడాను. 8 Gen 2 నాకు కొంచెం బెటర్ థర్మల్స్తో ఉందనిపించింది. నెక్స్ట్ CH రామకృష్ణ, బ్రో అందరూ ట్రిపుల్ కెమెరా అని చెబుతున్నారు, ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫొటోస్ యావరేజ్ అంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు 50 MP మెయిన్, 50 MP వైడ్, 50 MP టెలిఫోటో లెన్స్ అని అంటారు? మెయిన్ కెమెరా ఒకటి ఇస్తే చాలు కదా. సో నిజానికి అందరికీ పనికి రాకపోవచ్చు వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్, బట్ కొందరికి చాలా సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వైడ్ షాట్స్ తీసుకోవడానికి, టెలిఫోటో లెన్స్ జూమ్ డిస్టెన్స్ షాట్స్ తీసుకోవడానికి, అండ్ పోర్ట్రేట్స్లో కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ యావరేజ్గా అల్ట్రా వైడ్ యాంగిల్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మార్కెటింగ్. సో డబ్బులు కొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లేకపోతే ఆ కాస్ట్ వేరే చూపెట్టాల్సి వస్తుంది, ఉంటే వేరే చూపెట్టాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ ప్రైస్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్లాగ్షిప్లో అల్ట్రా వైడ్ యాంగిల్ లేకపోతే చాలా నెగిటివిటీ వస్తుంది, అందుకే ఇస్తారు. అది ఎలా పర్ఫామ్ చేసినా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇస్తారు, అంత మార్కెటింగ్ మనీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పిన్నా 7749, అన్న ఒప్పో Find X8 అండ్ iQOO 13 ఈ 2 మొబైల్స్లో ఏ మొబైల్ చూజ్ చేసుకుంటారు? సో రెండు చాలా మంచి మొబైల్స్, బట్ నా యూసేజ్కి, నా రిక్వైర్మెంట్స్కి సో ఒప్పో Find X8 పర్ఫెక్ట్. మీ రిక్వైర్మెంట్స్ ఏంటనేది మీరు ఇక్కడ కమెంట్ చేసి అడిగితే బాగుండేది. సో నాకు డీసెంట్ కెమెరాస్, మంచి డిజైన్, ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్, బిల్డ్ క్వాలిటీ అండ్ ఫొటోస్ బాగా రావాలి, అది Find X8 అయితే బాగా అనిపించింది నాకు. iQOO 13 మంచి రస్టిక్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే iQOO 13కి వెళ్ళండి. అఫ్కోర్స్ కెమెరాస్ కూడా iQOO 13లో డీసెంట్గా ఉన్నాయి, బట్ నా పర్సనల్ పిక్, ఇది ఇండివిజువల్ చాయిస్, ఒప్పో Find X8. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.